ఒక పాట ఎలా పాడాలి అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! పాటను పాటగా పాడాలి అన్నాం. మనం పాటను పాడొద్దు. పాటను పాటగా పాడాలనమాట. అయితే ఇప్పుడు చెప్పుకునేదేందంటే, గొంతుతో పాడతాం కదా! అలా పాడకుండా గొంతుతో పాడాలి. అంటే గొంతుతో పాడాలంటే మన గొంతు ఉంటది కదా! మన గొంతును గూడా మన గొంతుతో పాడొద్దు. మన గొంతుతో వచ్చే దాన్ని గొంతు పాడాలనమాట. అలా పాడాలి. గొంతును పాడాలి. పాటను పాట పాడాలి. పాటను పాటగా పాడాలి. గొంతును గొంతుగా పాడాలనమాట. ఇలా పాడాలి పాట. అలాగే ఒక పాట ఎలా పాడాలి అంటే, పాటలో మన గొంతు యొక్క ఉనికి ఉండకూడదు. మనిషి యొక్క గొంతు ఉనికి ఉండకూడదనమాట. అంటే ఉదాహరణకి ఒక పండు ఉన్నది. ఆ పండు ఎక్కడెక్కడ నుండి వచ్చిందో, ఎవరెవరి చేతులు మారిందో, ఎక్కడ పండించాడో, ఎవడు పండించాడో, ఏ ఊర్లో పండించాడో తెలీదు. తిరుగుతూ చివరికి మన ఊరికొస్తే మనం పోయి కొనుక్కొని తింటున్నాం. కానీ పండించేది ఎవడో మనకు తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ తెలవదు కదా! ఇట్లా మన గొంతు యొక్క ఉనికి అనేది ఎవరికీ తెలవద్దనమాట. కేవలం పాట తెలవాలి అంతే. ఆ పాట పాటగా తెలవాలి తప్ప వెనక ఉన్న మనము, మన గొంతు, మన పాట పాడడము, ఉచ్చారణ అనేది తెలవద్దనమాట.